కరెక్ట్ గా ఎన్నికల ముందు ఉగాది పండుగ అనేది, ఆ ఉగాది పండుగ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రం హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య. 10,000 నుంచి 50,000 లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి. పంతులని, పురోహితుల్ని పంచాంగ శ్రవణం చేస్తూ ఆ దేవుడి ఫోటో దగ్గర కూర్చొని ఉగాది పచ్చడి తింటూ ఒక వాగ్దానం చేశాడు. ఈ వాలంటీర్లు అనేటువంటి వ్యవస్థను కొనసాగిస్తాము. కొనసాగించడమే కాదు, వారికి 5,000 నుంచి 10,000 రూపాయలు కాదు 10,000 కాదు. మీలో ఎంటెక్ ఉన్నారు, బీటెక్ ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు. మీ అందరికి కూడా 50,000 వరకు వర్క్ ఫ్రం హోమ్ ఫెసిలిటీ ఇచ్చేట్టుగా చేస్తారనేసి ఒక నయం వంచన చేసి భగవంతుని ముందర కూడా పండగ రోజు పచ్చడి తింటూ, పవిత్రమైనటువంటి ఉగాది పచ్చడి తింటూ కూడా అబద్ధాలు ఆడొచ్చు, మోసం చేయొచ్చు, వెన్నుపోటు పొడవచ్చు అని నిరూపించినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు. ఆయనేనా కరెక్ట్ గా ఎప్పుడు జరిగిందంటే 2024 ఏప్రిల్ 9వ తారీఖున తర్వాత ఆ ఉగాది రోజు, దాని తర్వాత 2024 జూన్ 1వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఏమంటారు, వాలంటీర్లను నేను ఒకటే చెప్తున్నాను, వాలంటీర్లో 1,00,000 మంది మహిళలు ఉన్నారని వైసీపీ మంత్రులు అంటున్నారు, మాట్లాడుతున్నారు. అమ్మా, వారికి వాలంటీర్ గారు చేసినటువంటి వాగ్దానం చేసినటువంటిది. అమ్మా, నేను ఓ అన్నగా చెబుతున్నా, మీకు 5,000 వస్తుంటే ఇంకొక 5,000 పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడు కూడా పొట్ట కొట్టను అని నమ్మించేటువంటి మాటలు, గొంతు కోసేటువంటి మాటలు. అంతేకాకుండా తర్వాత మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేనిఫెస్టోలో ఉద్యోగస్తులు పెన్షనర్లు అనేటువంటి ఆ యొక్క హెడ్డింగ్ తో కింద వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 వరకు పెంచుతాము. ఒక్కసారి ప్రజలందరికీ ఏం మాట్లాడే ఒక వీడియో ఆయన మాట్లాడిందే ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే వాలంటీర్లకి పాపం ఈరోజు 2.66 లక్షల మంది, అంటే 2,66,000 మంది మన వాలంటీర్లు ఉంటే వారి కుటుంబాలు ఒక్కొక్కరికి నలగరేసుకున్నా కూడాను దాదాపు 10,64,000 మంది నోట్లో ఈ రోజు ఉగాది పచ్చడి తినకుండా వారి నోట్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ యొక్క కూటమి. ఒకసారి చూడండి, అది నేను 50,000 చెప్పాను, ఆయన మాటల్లో 50,000 కాదంట, 1,00,000 రూపాయల వరకు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఇస్తాను, వాలంటీర్లు కొనసాగిస్తామని ఘనంగా చెప్పారు కదా. తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాటలు అదే ముఖ్యంగా ఈనాడు పత్రికలో కూడా చూడాలి. ఆ రోజు వాళ్ళు చెప్పినట్టే కాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎల్లో రాశాడు కదా, వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలంట, వాలంటీర్లకి బొనాంజా అంట, ఒకరేమో వాలంటీర్కి తీపి కబురు అంట, ఒకరేమో వాలంటీర్లకి రెట్టింపు జీతాలతో చంద్రబాబు వారిని లక్షాధికారులు చేయబోతున్నారంట. ఈ విధంగా మాటలు చేసి వాళ్ళని నమ్మించి నట్టేట ముంచి వారికి ఉండేటువంటి ఉద్యోగము పోయింది, తర్వాత పెంచుతానే ఉండలేదు. ఇప్పుడు పాపము ఒక్కొక్కరు రియలైజ్ అయ్యేసి మా పరిస్థితి ఏంటి, మేము ఎక్కడికి ఉన్నాము, మా జీతాలు ఇవ్వండి, మాకు ఉద్యోగాలు లేవా అనేటువంటిది ఒకసారి పాపం ధర్నాలు ఎక్కడ వేస్తూ ఉంటాం, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అరదొక్కుతా ఉన్నాం. తర్వాత ఈ మధ్య ఏమైందంటే ఈ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ప్రశ్నోత్తరాలు వారి మంత్రి గారు బాలా వీరాంజనేయ స్వామి గారు ఇచ్చినటువంటిది ఏంటంటే 2023 ఆగస్టు వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు అంట. 2023 ఆగస్టు నుంచి ఉనికిలో లేనప్పుడు 2024 ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది పచ్చడి తింటూ ఎలా మాట్లాడాడు. తర్వాత జూన్ 1వ తారీఖున 2024 జూన్ 1వ తారీఖున వాలంటీర్లందరూ కూడాను వారి జీతాలు గౌరవ వేతనం అనేటువంటిది అకౌంట్లో ఎలా పడ్డాయి. ఎప్పుడో 23లో లేనప్పుడు 24 జూన్ జీతాలు ఎలా వచ్చాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా వాళ్ళు హెడ్ ఆఫ్ అకౌంట్స్ అయితేనేమి, తర్వాత సంబంధించినటువంటి అకౌంట్స్ లో ఫైనాన్షియల్ లో సంబంధించినటువంటి అన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఉండగా పచ్చిగా అబద్ధాలు ఆడుతూ ఒకవేళ ఉండింటే పెంచేవాళ్ళంట. అక్క చెల్లెమ్మలకి పొట్ట కొట్టడంట, మనసున్న వ్యక్తి అంట ఆయన. మనసున్నటువంటి వ్యక్తి పొట్ట కొట్టను 1,00,000 మంది అక్క చెల్లెమ్మలకి అన్నగా మాటిస్తున్నారంట. చంద్రబాబు ఒక అబద్ధము మాట్లాడి నమ్మిస్తే వారికి 10 పవన్ కళ్యాణ్ అబద్ధాలు ఆడిచ్చేటువంటి వ్యక్తి అనేటువంటి. ఈ రోజు ఒకటి ఆ ఉగాది సంబంధించిన పాపం ఈ 10,66,000 మంది వాలంటీర్ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, అంటే 2,66,000 మంది వారి యొక్క
సంబంధించినటువంటి వాలంటీర్లు, అందులో అక్క చెల్లెమ్మలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దాదాపు అన్ని కులాలు, అన్ని మతాల వారు అందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడాను కరోనా లాంటి విపత్కర సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడాను ఎక్కడో అమెరికాలో ఉన్నా, లేకపోతే హైదరాబాదుల్లో ఉన్నా, జాబుల్లో ఉన్నా, లేకపోతే ఇక్కడ ఉండి పట్టించుకోకపోయినా కూడాను చిన్న మంచి వ్యక్తులు వాళ్ళు. అదే విధంగా దాదాపు 4,57 అంటే 4.57 lakhs కోట్స్ వీళ్ళందరూ కూడాను, అంటే డీబీటీ ద్వారా 2,79,00,000, అదే విధంగా నాన్ డీబీటీ ద్వారా 1,24,00,000, మొత్తంగా 4,57,00,000 రూపాయలు వీళ్ళందరూ కూడాను వ్యక్తులు వాలంటీర్. ఇటువంటి వాలంటీర్ వ్యవస్థని నమ్మించి నట్టేట ముంచి వారి గొంతు కోసారు. ఈ రోజు ఉగాది పండుగ రోజు వాళ్ళందరికీ కూడాను ఏం సమాధానం? ఇది ఒకటే కాదు, సూపర్ 6 అని అన్ని హామీలు ఇచ్చేసేసి అబద్ధాలు చేసేసి ఉన్నారు. ఈ రోజు రోడ్డున పడుతున్నారు, ఈ రోజు రోడ్డు ఎక్కుతున్నారు. ఎక్కడెక్కడ ఆశా వర్కర్లు అయితేనేమి, వీళ్ళైతేనేమి, సూపర్ 6 అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, లాస్ట్కు వీళ్ళంతా ఆరోగ్యశ్రీలకు రాక బస్సు ఉచిత బస్సులంట, అమ్మఒడి లేక డ్రాప్అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. తర్వాత రైతులందరూ కూడా చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకంలో అదే రైతు భరోసా ఏదైనా పేరు పెట్టుకోండి ఎంత లేక. సో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత వాలంటీర్ ఆ 10 నెలలు ఇప్పుడు జీతాలు రాలేదు కదా, 10 నెలల జీతాలు ఎప్పుడేస్తారు? వాలంటీర్ 10,000 రూపాయలు. వారి వ్యవస్థని అవసరమైనప్పుడు విజయవాడ వరదలు వస్తే మాత్రము అయ్యా మీరందరూ వాలంటీర్ రండి మిది కదా ఉద్యోగాలని చెప్పి వాలంటీర్ పాపం వాళ్ళు పట్టగొట్టడమా, పెద్ద ఉద్యోగస్తులు, సేవాదృక్తులు, వారిని కూడా నట్టింట ఆలోచన చంద్రబాబు కంటే ఎలా వచ్చింది? నీతివంతుడు, నిజాయితీవంతుడు, పారదర్శకంగానే మాటలు చెప్పాడు. ఎలక్షన్ చూస్తే చంద్రబాబు నయమేమో అబద్ధాలు ఆడడంలో, వెన్నుపోటుపడంలో పవన్ కళ్యాణ్ కంటే, పవన్ కళ్యాణ్ వేరేమో చంద్రబాబు కంటే అని పోటీ పడతాయి. ఈ యొక్క కూటమి వాలంటీర్